బైరాబీ నేను విత్తనం గురించి చెప్పినప్పుడు కొంచెం సందేశం ఇచ్చారు. వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు తలా 4 ఎకరాలు 5 ఎకరాలు. వెంకటరామయ్య లేదు బైరాబీ నేను కొత్త విత్తనం మేము చూడలేదుగా అన్నారు. ఫీల్డ్ కూడా చూపించినా ఏదో చూద్దాలని 1 ఎకరం పెట్టారు. ఇప్పుడు ఈరోజు ఈ తోట ఈ వాతావరణం చూసి ఇదంతా చూసినాక ఇంకొక 5 ఎకరాలు పెట్టుకుంటే బాగుండు, అనవసరంగా వేరే విత్తనం పెట్టి బొబ్బరు వచ్చి ఇబ్బంది పడుతున్నాం, ఈ విత్తనం బాగుందని చెప్పి నిన్న రైతు మాటల్లోనే నాకు కూడా బాధ అనిపించింది. చెప్పాక ఒక 5 ఎకరాలు పెట్టుకోమని అంటే లేదు చూసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎంత వేస్తారో కూడా అతనికి లెక్కలేని అంత సంతోషంగా ఉన్నాడు. ఈయన 5 నుంచి 6 ఎకరాలు వేస్తారు. ఓన్లీ మిరపే. పత్తి కూడా వేస్తారు 4-5 ఎకరాలు. ఇప్పుడు మొత్తం ఇదే పెట్టే తట్టుకుంటారు రైతు కూడా. వేరే కూడా వేసాడు. అదే బాధపడుతుంది రైతు. బీనైనా పెట్టుకున్నా పోయేది మొత్తం అనవసరంగా నిన్ను నమ్మి 1 ఎకరమే వేసా కొంచెం నమ్మాల్సిందని బాధపడుతుంది ఆయన. ఫీల్డ్ చూసాడు కాబట్టి 2 ఎకరాలు పెంచుకున్నా 3 ఎకరాలు పెంచుకున్నా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఆకు రంగు బాగుంది, ఆకు మందం బాగుంది, కలర్ బాగుంది, క్వాలిటీ బాగుంది. చేసే రైతులకు భయపడాల్సిన పని లేదండి. బైరాబీ నేను వెరైటీ ఎంచుకున్న మీరు చేసేవాళ్ళు కదా, చేయని వాళ్ళు అయితే చేయని వాళ్ళు కూడా వేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ఎకరానికి 5 క్వింటాలు 8 క్వింటాలు 12 క్వింటాలు కాయించుకున్నారు. అసలు చేయకుండా ఉండేటువంటి వాళ్ళు లేరు. ఎంతో కొంత వాళ్ళకి తెలిసినటువంటి వెరైటీలు వేసుకున్నారు. అసలు మాకు జీరో నాలెడ్జి, మందులు అయ్యో వాడిస్తే కొడతాం అనుకునే వాళ్ళైతే మన కంపెనీ నుంచి మృదక్రాప్ సైన్స్ నుంచి షంబో ఇచ్చాము. తేజాకి 1000 రూపాయలు తేడాతో ఉన్నా సరే నంబర్ 1 గాయాలు వైరస్ తట్టుకోవాలనుకున్న వాళ్ళకి షంబో ఇచ్చాము. షంబో కూడా ఇవాళ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అన్ని చోట్ల ఉంది. సూపర్ డూపర్గా ఉంది షంబో. ఎందుకంటే దొంగతేజ అంటాం కదా, 26 షార్క్ 1కి దగ్గరగా ఉంటుంది. వాటికి ఆల్టర్నేషన్గా ఫార్మర్కి చిన్నగా నడు మొక్క వాటికి ఆల్టర్నేషన్గా మనం అటువంటి రైతులు కూడా ఇచ్చాం. చిన్నకారు పేద రైతులకి. అంటే ఈ నాలెడ్జ్లో పేద రైతులు, డబ్బు విషయంలో నేను చెప్పట్లేదు, నాలెడ్జ్లో. ఇప్పుడు కొంతమంది ఈయన ఉన్నాడు, ఒకరితో పని లేదు, ఆయనే టెక్నికల్గా తెలుసుకుంటాడు, టెక్నికల్గా ఆయనే కొట్టేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మన సలహాలు అందరి సలహాలు వెండు. చేనుకు వచ్చాడు చూసాడంటే ఓహో ఇది కొట్టాలనుకుంటాడు, కొట్టేశాడు అంతే. ఊపిరి కొట్టాడంట, ఎరుక్లెస్ కొట్టాడంట, రైసర్ కూడా వాడాడంట ఈ సమయానికి. సో అందుకని నాకు మంచి పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇప్పుడు అవసరం. ఇంతకుముందు బిఫోర్ వాడాడు, అదే వర్షం లేకపోతే అసలు పోయిన కాపంతా ఇంతకుముందు మంచి ఫ్లవరింగ్ మీద ఉన్నాయి, అది సెట్ అయిపోయేది. బట్ ఇక అనుకోకుండా వర్షం మరి అందరూ పడింది కాబట్టి ఈవినింగ్ ఇంకా బాగుంటుంది ఫ్లవరింగ్. అయితే ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆయన ప్లాన్ ఫిక్స్ చేసాడు అనుకో, ఇంకా ఫ్లవర్ వచ్చింది. అలాంటి కాంబినేషన్స్ కొడితే ఉన్న పోత సెట్ అయిద్దా, మళ్ళీ ప్లాన్ ఫిక్స్ చేస్తే మళ్ళీ కొత్త పోత వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ సమస్య లేకపోతే హెర్క్యులస్ అటు జంప్ వేసుకుంటే చక్కగా ఉంటుంది. 2 టెక్నికల్స్ పట్టాయి కాబట్టి 3వది ఖచ్చితంగా లోన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.